హలో అందరికీ ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలండి. మా పిల్లల స్కూల్లో ఎంత చక్కగా సెలబ్రేట్ చేశారో జస్ట్ చూపించడానికి ఇటు వచ్చేసాను. చూడండి వాళ్ళ ప్రిన్సిపల్‌ని, మేనేజ్మెంట్‌ని ఇలా స్వాగతిస్తూ ఆ డ్రమ్స్ వీటి మధ్య ఎంత బాగా చేశారో. అలాగే ఈ క డెకరేషన్ ఇంకా ఈవెంట్ సెలబ్రేషన్ అన్నీ చూస్తుంటే ఒక్కసారిగా నా చిన్నతనంలోకైతే వెళ్ళిపోయాను. స సేమ్ ఎలా మాకు జరిగేదో అలానే అనిపించింది. మొత్తం చూస్తే నిజంగా ఆ చిన్నతనం నుంచి బయటకైతే రాలేకపోయానండి అక్కడ ఉన్నంత వరకు ఈవెంట్‌లో. సో, ఒక్కసారి మీతో కూడా అది గుర్తు చేసుకుందాం అన్నట్టుగా మీ ముందుకి ఇలా తీసుకొచ్చాను. సో, చూడండి వాళ్ళ ప్రిన్సిపల్‌ని అలా వెల్కమ్ చేస్తూ మొత్తం స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ ఎవ్రీబడీ ఒకసారి నిల్చున్న తర్వాత వాళ్ళొచ్చాక చూడండి ఈ మార్చ్ ఫాస్టింగ్ అయితే నిజంగా సేమ్ ఇలానేనండి మాకు కూడా జరిగేది. హౌసెస్ వైస్ నిల్చోబెట్టేవాళ్ళు. తర్వాత ఇలా అందరూ మార్చ్ ఫాస్ట్ చేసుకుంటూ ఒక గ్రూప్‌లో ఒక్కొక్క హౌస్ తర్వాత ఒక్కొక్క హౌస్ అలా వెళ్తుంటే చాలా చక్కగా అనిపించిందండి. చూడండి. ఏ ఈవెంట్ అయినా మన దేవుడిని తలుచుకుంటూ చేయడం ఆనవాయితీ కదా! సో, అలానే వీళ్ళు కూడా గణేశుడితో స్టార్ట్ చేశారు. ఏ ప్రోగ్రామ్ అయినా మనం వినాయకుడిని తలుచుకోకుండా స్టార్ట్ చేయం కదండీ! అందుకోసమే వీళ్ళు కూడా ఏకదంతాయ వక్రతుండాయ అంటూ ఈ వినాయకుడిది గానంతో ఫస్ట్‌గా స్టార్ట్ చేశారు. బట్ దేర్ అపియరెన్స్ చూడుస్తారా ఎంత బ్యూటిఫుల్‌గా డెకరేట్ అయ్యారో. దాంతో పాటు వాళ్ళు చేసిన డాన్స్ కానీ, ప్రజెంటేషన్ కానీ చాలా బాగా అనిపించిందండి. దాంతోపాటు సేమ్ డ్రెస్‌లో స్వాగతం స్వాగతం అంటూ ఇంకో డాన్స్ చేశారండి. దట్ వాజ్ ఆల్సో సో గ్రేట్‌ఫుల్. అది కూడా అందరిని వెల్కమ్ చేస్తూ పాడిన పాట అనమాట. ఇక్కడ చూడండి చిన్నారులు ఒక్కొక్కళ్ళు మంచి మంచిగా గెటప్స్ ఏసుకొని భగత్ సింగ్, ఇంకా ఝాన్సీ లక్ష్మి ఆ అమ్మాయి చాలా క్యూట్‌గా ఉన్నిందండి. ఇంకా వీళ్ళే కాకుండా మన రిమైనింగ్ లీడర్స్ కూడా అనమాట. సో, అందరిని ఒకసారి చూపించేస్తున్నాను చూడండి. ఇదిగోండి మన చిన్నారులు. జవహర్లాల్ నెహ్రూ. దీని పేరు కర్రసాము అండి. చూసారా ఈ చిన్నారులు ఎంత చక్కగా చేశారో. ఇది చాలా పురాతనమైనది మన దేశంలో. తర్వాత మా చిన్నారి పెర్ఫార్మెన్స్. స్పెసిఫిక్‌గా ఈ జనవరి 26థ్ అంటే ఎందుకు? మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పాలంటే, ఈరోజు సిగ్నిఫికెన్స్. బేసిక్‌గా మనకి 15థ్ ఆగస్టే స్వాతంత్రం వచ్చింది. కాకపోతే మనం ఈ రోజున అంటే జనవరి 26 ఫస్ట్ టైం 1950 మనం ఒక రాజ్యాంగం అంటూ రాసుకొని దాన్ని మనకు మనం రూపొందించుకున్నామనమాట. అంటే బ్రిటిషర్స్ వీళ్ళు పరిపాలన అంతా అంతమైన తర్వాత మన దేశాన్ని మనకు నచ్చినట్టు మనం పాలించుకోవడానికి ఒక రాజ్యాంగం అంటూ రూపొందించుకున్నాం. సో, అలా పొందుపరుచుకున్న తర్వాత ఈసారి మనం 77వ రిపబ్లిక్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అనమాట. సచ్ ఎ గ్రేట్ అచీవ్‌మెంట్ కదా! సో, డెఫినెట్లీ అండి బీయింగ్ ఎన్ ఇండియన్ వీ హ్యావ్ టు బీ వెరీ ప్రౌడ్. అండ్ మనం దేశానికి చేయాల్సింది అంతా ఇంత కాదు చాలా ఉంది. డెఫినెట్లీ దీస్ కిడ్స్ ఆర్ ఫ్యూచర్ సిటిజన్స్ అనమాట. సో, వాళ్ళల్లో ప్యాట్రియాటిజం మనం ఎలా నింపాలి అనే దాని గురించి మనం ముందుగా చూస్తూ వెళ్తూ అడుగులు వేసుకోవాలి. అందుకోసమే ఈ నా చిన్న ప్రయత్నం అండి. సో, మా పాప వాళ్ళ స్కూల్లో ఇలా అయితే సెలబ్రేట్ చేశారు అంటూ మీ ముందుకు తీసుకొచ్చామన్నమాట. ప్లీజ్ డూ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఈ పెర్ఫార్మెన్స్ గురించి కూడా మీకు కొంచెం చెప్పాలండి. పాపం 2 వేరే టీమ్స్ వాళ్ళకి ఎందుకో లాస్ట్ మూమెంట్‌లో సాంగ్ క్యాన్సిల్ అయ్యేసరికి అందరినీ డిసప్పాయింట్ చేయకుండా ఇలా వేరే డాన్స్‌లో కలిపేశారనమాట. సో, అందుకే క్రౌడ్ ఎక్కువగా అనిపిస్తుంది. లాస్ట్ మూమెంట్‌లో అయినా సరే అందరు చిన్నారులు అందుకొని ఆ బీట్‌ని అది ఎంత చక్కగా చేశారో చూడండి. నాకైతే చాలా బాగా ఫాస్ట్‌గా గ్రాస్ప్ చేశారు అని అనిపించింది. దిస్ ఈజ్ మై సహస్రాస్ డాన్స్ పెర్ఫార్మెన్స్ అండి ఆన్ రిపబ్లిక్ డే ఈవెంట్. చూడండి మా చిన్నోడు కూడా మీకు హాయ్ చెప్తున్నాడు. థ్యాంక్ యూ.